సరే ఇప్పుడు శ్రావణ మాసంలో మనము ముఖ్యంగా ముందే తెలుసుకో గోమాత అంటే ఏమిటి, తులసి ఏమి, కలశస్థాపన అనుకున్నాము. ఇప్పుడు శ్రావణ మాసంలో గోపూజ ఎందుకు చేయాలి, నాగపంచమి ఎందుకు చేయాలి, నాగపూజ, వట సావిత్రి ఇవన్నీ కూడా లక్ష్మికి సంబంధం ఉందా? తప్పక ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే, గోమాత ఎవరు? లక్ష్మీ స్వరూపము. తులసి లక్ష్మీ స్వరూపము, కలుషము లక్ష్మీ స్వరూపము. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఇవన్నీ గోపూజ, నాగపంచమి అంటే మీకు తెలుసు, ఈ సర్పము అనేది విషజంతువు. అది మనకు హాని చేస్తుందని మనం అనుకుంటాము, మనము దానికి హాని చేయబోతేనే చేస్తుంది. ఈ నాగదేవత ఎవరు? స్వామికి, మన యొక్క విష్ణు పరమాత్ముడికి ఆదిశేషుడుగా శేషతల్పం మీద మన విష్ణుమూర్తి పవళించి ఉంటారు. ఆయన యొక్క పాదాల చెంత అమ్మవారు సేద తీరుస్తూ అక్కడే కూర్చొని ఉంటారు. లక్ష్మీనారాయణులకు ఆసనంగా ఉన్న ఆ సర్పంని మనం పూజిస్తున్నాము. అంటే అక్కడ సర్పాన్ని పూజించడం వల్ల ఎన్నో విధాలు మనలో ఉన్న ఒక విషపూరితమైన ఆలోచనలు, తర్వాత దుష్ట ఆలోచనలు కూడా నాశనమయ్యి ఆ సర్పం యొక్క ఒక మంచి తేజస్సు మనలో వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నాగపంచమి రోజు శ్రావణ మాసంలో పాలు పోవడము, పుట్టలో పాలు పోయడము, తర్వాత పూజ సలపడము అవన్నీ ఇక్కడ కూడా ఎందుకు చేస్తున్నారు? అక్కడ కూడా చూడండి, అందరూ సుమంగళులు, ఇంటి వాళ్ళు అందరూ వస్తారు, వచ్చి ఆ పుట్టకు పూజ చేస్తారు, నాగదేవుడికి పూజ చేస్తారు. ఎందుకంటే వైషమ్యాలు అనేది కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అందరి మధ్య ఉంటుంది. ఆ యొక్క వైషమ్యాన్ని తొలగించడానికి, ఈ సర్పరూపంలో ఉన్న పరమాత్ముడిని పూజించడానికి అందరు కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పాము అనే విషసర్పంలో ఉండే విషాన్ని తీయడానికి అమృతం అనే పాలని వేస్తున్నాము. ఆ అమృతం అనే పాలను వేయడం వల్ల అది పాము తాగుతుందో తాగదో మీరు చూడలేదు, కానీ మనం పుట్టలో వేస్తున్నాము. అక్కడ ఎన్నో క్రిమికీటకాదులు ఉంటుంది, అవన్నీ కూడా ఆస్వాదిస్తాయి. ఈ యొక్క పాలలో ఉన్న అమృతం ఎలాగైతే అక్కడ ఉంటుందో ఆ అమృతాన్ని కూడా మన కుటుంబంలో మనం ఆస్వాదించి అందరి మధ్య ప్రేమానురాగాలు మెలకొల్పి ఈ యొక్క భావాన్ని మనము పెంపొందించడానికి నాగపంచమి, నాగ చతుర్థి మనము శ్రావణ మాసంలో అత్యద్భుతంగా ఎంతో చక్కగా అక్కడ అంత నువ్వులు ఉండాలంటే, ఇంకోటి ఇక్కడ నువ్వులు, చిలిమిడి అవన్నీ చేస్తాం. ఎందుకు చేస్తామని అంటే కనుక ఇప్పుడు వాతావరణంలో మార్పు వస్తుంది. వాతావరణం ఏమి, వర్షాకాలం వస్తుంది శ్రావణ మాసంలో. అప్పుడు శరీరంలో మార్పులు రావడము, కాస్త వేడి ఉండడానికి కోసం మనం ఏం చేస్తాము, ఈ నువ్వులు బెల్లము కలిపి ఉండలు చేసి నైవేద్యంగా, అలా నైవేద్యమని పెట్టిన తర్వాతనే మనము తింటాము. అలాగ పరమాత్ముడికి ప్రతి ఒక్కటి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు పరమాత్ముడి ప్రకృతిలో దొరికేదన్నీ కూడా నైవేద్యాలే. కానీ భగవంతుడికి నేను చూపించిన తర్వాత దాన్ని నైవేద్యంగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి మనలో ఒక భావన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు నైవేద్యాన్ని స్వీకరించాను కాబట్టి నాలో ఎటువంటి బాధలు ఉండవు, నాకు స్వామి అనుగ్రహం దొరుకుతుంది. ముందు మనము నాగపంచమి రోజు నాగదేవతకు మనము ఆరాధనగా పెట్టేశాం కాబట్టి మనం తీసుకోవచ్చు అనే ఒక మంచి ఒక ఆలోచనతో ఉంటాము. అది తిన్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, చెలిమిడి, పెసరపప్పు అన్నీ శాంతమే. పెసరపప్పు మళ్ళీ మన శరీరానికి శాంత స్వరూపాన్ని, చలిమిడి కూడా శాంతంగా ఉంచుతుంది. ఇది వేడిని ప్రకోపిస్తుంది. మన నువ్వులు, బెల్లము ఇవన్నీ కూడా పరమాత్ముడికి పానకము, బెల్లంతో పానకము ఇవన్నీ కూడా నైవేద్యం చేసి ఆ రోజు పుట్టలో పాలు వేసి మనము భగవంతుడికి పూలు అవన్నీ సమర్పించి నాగపంచమి రోజు చక్కగా చేస్తాము. అదొకటే కాకుండా గోపూజ కూడా, అందుకే ఏమంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి శ్రావణ మాసం రోజు గోదానము చేయడం కానీ, గోవులకు పూజ చేయడం కానీ, అందరూ కలిసి దానికి పాటలు పాడి అక్కడంతా గోశాలను కడిగి దానికి ప్రశస్తంగా ఉంచడాన్ని కూడా ఈ యొక్క శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత. అందుకనే ఈ గోపూజ ఇవన్నీ కూడా మనము చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహం కావాలనేసి ఈ శ్రావణ మాసంలో వట సావిత్రి ఎవరమ్మా? ఈ వట సావిత్రి ఏమంటే ఆమె యముడితో పోరాడి పౌర్ణమి రోజు తన యొక్క భర్తను మళ్ళీ బతికించుకుంటుంది కాబట్టి ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే. ఇవన్నీ కూడా అంటే గోమాత, ఆ తర్వాత నాగదేవత, ఆ తర్వాత మనకు వట సావిత్రి, ఇవందరూ కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి శ్రావణ మాసంలో చక్కగా వీళ్ళందరినీ కూడా అనుగ్రహించమని అమ్మవారు వచ్చి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ పూజలు మహిళలందరూ ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఒక మహిళలే కాదు,
చిన్నాళ్ళు, పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరూ చేస్తారు. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం అందరికి కావాలి, అందరికీ ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధులు కావాలి. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఇది అతి ప్రాముఖ్యము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.